గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో రేషన్ మాఫియాను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. వట్టిచెరుకూరు మండలం చెమళ్లమూడి గ్రామంలో పద్మజ రైస్ మిల్లు నుంచి అక్రమంగా లారీలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని టీడీపీ నేతలు పట్టుకున్నారు. మిల్లు నుంచి లారీ బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అనంతరం లారీలో బియ్యాన్ని పరిశీలించగా పేదలకు పంపిణీ చేసే రేషన్ బియ్యంగా గుర్తించారు. తక్షణమే రెవెన్యూ సిబ్బందికి టీడీపీ నేతలు సమాచారం అందించారు. వైసీపీ పాలనలో పద్మజ రైస్ మిల్లులో రీసైక్లింగ్ చేసి బహిరంగ మార్కెట్లో అధిక ధరకు బియ్యం అమ్ముతున్నట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తక్షణమే రేషన్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది బియ్యం బయట నుంచి వచ్చిందా లేకపోతే బయట కొనుక్కొచ్చారా? ఎక్కడ కొనుక్కొచ్చారు? ఊళ్ళో పల్లెట మామూలుగా. అంటే మీకు అమ్మేది ఎవరు? నిన్ను ఒకటే అడుగుతున్నా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఇక్కడ? వైసీపీ గవర్నమెంట్ లో నువ్వు డబ్బులు ఇచ్చి సుచరితకి నెలకి 3 లక్షలు పంపించింది ఉంది మా దగ్గర. వైసీపీ గవర్నమెంట్ లో నువ్వు చేసిన దౌర్జన్యం సుచరిత నీ వెనకమాల నుండి చేపించింది. 3 కాదు 5 ఎన్ని 5 లక్షలు. అదిగో పెద్ద ఆయన చెబుతున్నాడు. నువ్వే అన్నావు స్వయంగా. వైసీపీ గవర్నమెంట్ లో వైసీపీ గవర్నమెంట్ లో అన్నదండలతోటి నువ్వు చలాయిస్తున్నావు ఇక్కడ మండలంలో. సుచరిత నీ వెనకమాల ఉంది. దీన్ని మేము ఒప్పుకోరు. మా బాబు గారు గాని, మా రామయ్య గారు గాని, మా ఎంపీ గారు గాని ఒప్పుకోరు. ఇది సీరియస్ పొజిషన్.